హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి గోరు ముద్దలు. నేను మీ సుష్మిత. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా తక్కువ టైంలోనే మనం ఈ చికెన్ బిర్యానీని తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తయారు చేసే విధానం కూడా చాలా సులభంగా ఉంటుంది. వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకునేలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే ఈ టేస్టీ చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ చికెన్ బిర్యానీ కోసం నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. విత్ బోన్స్ తోటి తీసుకున్నాను. హాఫ్ కిలో రైస్ సరిపోతుంది. హాఫ్ కిలో చికెన్కి టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ హాఫ్ కిలో చికెన్కి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుప్పెడు పుదీనా, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ నిమ్మబద్దను కూడా పిండుకోవాలి. నిమ్మరసం మరి ఎక్కువ నిమ్మరసం పిండకూడదు. 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే పెరుగుని స్కిప్ చేసేయచ్చు. పెరుగు లేకపోయినా ఇబ్బంది లేదు, బట్ పెరుగుండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నిటిని కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా చేతితోటే బాగా చికెన్ ముక్కల్ని ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా మీరు ఒక 10 నిమిషాల పాటు బయట పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏవైతే బిర్యానీ మసాలాలు ఉంటాయో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిలికిల్లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయలు బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక పెద్ద సైజు టమాటాని చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇట్లా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మాడిపోకుండా కొంచెం లో ఫ్లేమ్ మీద వీటన్నిటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ఇక్కడ నేను వచ్చేసి ఒక పావు గంట పాటు అలా రెస్ట్ ఇచ్చేసాను, బయటే ఉంచేసానండి. ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టలేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇదంతా కలిపి రెడీ చేసుకున్న తర్వాత మనం వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీయకుండా 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్ తోటే మనకి చూడండి 10 నిమిషాల తర్వాత చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా వచ్చేసింది కదా. ఇదే వాటర్లో మనకి చికెన్ బాగా కుక్ అయిపోయింది. మూత తీసేసి ఒక 5 నిమిషాల పాటు మధ్యలో అటు ఇటు కదుపుతూ కుక్ చేసుకుంటే చికెన్ బాగా కుక్ అవుతుంది. చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా చికెన్ ముక్కలు పీల్చేసుకుని టేస్టీగా వస్తాయన్నమాట చికెన్ పీసెస్ కూడా. ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకుంటున్నానండి బాస్మతి రైస్. ఇవి వచ్చేసి హాఫ్ కేజీ రైస్ ఉంటుంది. మన నార్మల్గా ఇంట్లో వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంతో 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. నానపెట్టకూడదు. మనకి చికెన్ రెడీ అయింది అన్న తర్వాతే రైస్ని క్లీన్ చేసుకోవాలి. చూడండి చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉంది కదా. ఈ స్టేజ్లో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఓన్లీ రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి, వాటర్ అప్పుడే యాడ్ చేయొద్దు. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర రెమ్మలను కూడా యాడ్ చేసుకోండి. కాడలతో సహా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ మొత్తం రైస్కి పట్టేలాగా 1 నిమిషం పాటు కలిపేసేయండి. బాగా మసాలా మొత్తం రైస్కి కూడా పడుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి మీరు ముందుగా బాయిల్ చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా నార్మల్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ వాటరే యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి వాటర్ వచ్చేసి 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా, 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. అదే మీరు మామూలుగా మనం రోజు తినే రైస్తో చేసుకోవాలి అనుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ ఖచ్చితంగా పడుతుంది.
ఇప్పుడైతే ఈ వాటర్ అంతా కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని అంతా కూడా మనం మూత పెట్టేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. అలాగే మీకు ఇది రెడీ అయింది లేనిది తెలియట్లేదు అని అనిపిస్తే గిన్నెకి మనం ఏదైతే ఈ బిర్యానీ చేసుకున్న పాత్ర ఉందో అడుగు భాగంలో కొంచెం వాటర్ని అట్లా చల్లారంటే ఆ వాటర్ వెంటనే ఆవిరైపోతుందండి. ఆవిరైపోయినట్లయితే మీకు చికెన్ బిర్యానీ రెడీ అయినట్లే అనమాట. లేదా మేము అట్లా తెలియట్లేదు అని అనిపిస్తే ఇట్లా ఒక గరిటతోటి ఈ గిన్నెకి అడుగు భాగంలో ఇట్లా చూసుకుంటే తెలిసిపోతుంది. వాటర్ ఏమీ లేకుండా డ్రై అయిపోతుంది. అలాగే కాస్త అడుగు పట్టినట్లుగా ఉంటుందన్నమాట. అంటే మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూసారా బిర్యానీ ఎంత బాగుందో. అడుగు మాడింది, టేస్ట్ అదిరిందండి. చాలా చాలా బాగుంది. బిర్యానీ ఎప్పుడు లైట్గా కొంచెం రెడ్డిష్గా గిన్నె అడుగు భాగం మాడిందంటే ఆ రోజు బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.